మీ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్లో ఉండకూడదు. టీమ్ సిస్టమ్స్ ప్రాసెస్ ద్వారా బిజినెస్ నడాలి. మరి మీరేం చేయాలంటే నెట్వర్కింగ్ చేసుకోవాలి. అంటే ఆఫీస్లో కూర్చొని టీంలు మీటింగ్లు పెట్టుకుంటూ కస్టమర్స్తోని మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే బిజినెస్ ప్రోగ్రెస్ కాదు. దానికంటూ ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి మీరు ఇంకా అలాంటి కాంటాక్ట్స్ అనేది సంపాదించుకోవాలి. ఆ కాంటాక్ట్స్ మీకు రావడం ద్వారా మీ బిజినెస్ ఇంకా గ్రో కావాలి. దట్స్ యువర్ జాబ్ మెయిన్. బట్ ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు, నెట్వర్కింగ్ పైన ఫోకస్ అనేది లేకుండా, కాంటాక్ట్స్ పైన ఫోకస్ అనేది లేకుండా, ఎంతసేపు టీమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పైన, కస్టమర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పైన అందులో బిజీ అయిపోయి కూర్చుంటారు. సో పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. 100 తలుపులు 100 సార్లు కొట్టే కన్నా ఒక్క తలుపు 100 సార్లు కొడితే తెరుచుకుంటే లైఫ్ సెట్ అయిపోవాలి, బిజినెస్ సెట్ అయిపోవాలి. సో అట్లాంటి ఒక్క తలుపు ఏందనేది బిజినెస్ ఓనర్ ఐడెంటిఫై చేసి దానిపైన కొట్టుకుంటూ కూర్చోవాలి. కానీ ఈ బిజినెస్ ఓనర్ ఒక్క తలుపు 100 సార్లు కొట్టడం, ఆ తలుపు తెలుసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది అని దానిపైన ఫోకస్ చేయడు. 100 తలుపులు కొట్టుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఏమవుతుంది, 50 మంది ముఖం మీద తలుపేస్తారు. ఇంకా 20 మంది అనేది తలుపులు తెలుస్తారు, చెప్పేది వింటారు, అండ్ 10 మంది రిజెక్ట్ చేస్తారు, అండ్ 1-2 మాత్రమే కొంటారు. అంటే 100 మందికి అప్రోచ్ అయితే 50 మంది అసలు పట్టించుకోరు, 50 మంది వింటారు. విన్న తర్వాత 20-30 మంది యాక్షన్ అంటే తీసుకుందామని ఆలోచిస్తారు, అండ్ 2-3 యాక్షన్ తీసుకుంటారు. అదే ఒక్క పర్సన్, అలాంటి పర్సన్ తోని మనము ఎక్కువసేపు అయినా సరే టైం స్పెండ్ చేస్తే ఆ ఒక్క పర్సన్ 100 మంది కొంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడో అంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాడు. అట్లాంటి పర్సన్ ని పట్టుకోవచ్చు కదా. సో అది ఎట్లా వస్తుంది, కాంటాక్ట్స్ ద్వారా. ఆ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి, నెట్వర్కింగ్ ద్వారా. సో అందుకోసమే నేనేమంటానంటే బిజినెస్ ఓనర్ అనేది బిజినెస్ లో నుంచి మూవ్ అయిపోయి ఫ్రీ అయిపోయి ఒక మంచి మంచి కాంటాక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. నా కాంటాక్ట్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, సో బిజినెస్ ఓనర్ ఎంతసేపు అతను ఇన్వాల్వ్మెంట్ తోని ఆ బిజినెస్ నడిపిస్తుందంటే ఒక లెవెల్ వరకే గ్రో అవుతుంది అది. ఓకే, బిజినెస్ ఓనర్ ఎంతసేపు ఏం ఆలోచించాలంటే ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు మార్కెట్లో, నాకు హెల్ప్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఆలోచించాలి. బిల్ గేట్స్ ఏమంటాడంటే నీలాగా ఆలోచించే వాళ్ళు నీ కింద 5 మంది ఉంటే నువ్వు ఒక 10 ప్రోగ్రెస్ అవుతావు అంటాడు. సో బిజినెస్ ఓనర్ ఏం చేయాలి, నీలాగా ఆలోచించే వాళ్ళు ఒక 5 మంది నువ్వు ఎత్తుకడమే నీ జాబ్. దట్ ఈస్ నెట్వర్కింగ్. సో దానికి ఏం చేయాలి, అరే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను అలాంటి వాళ్ళతో ఎవరితో కొలాబరేట్ కావాలి, ఎవరైతే నా బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతారు అలాంటి వ్యక్తుల గురించి ఎతకాలి. దట్ ఈస్ కాల్డ్ కో ఫౌండర్స్ ఆర్ కో పార్ట్నర్స్, సిఇఓస్ వాట్ ఎవర్. సో అలాంటి వాళ్ళని వెతకడం పైన ఫోకస్ చేయాలి. ఓకే, అది నెట్వర్కింగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. దానికోసం ఈవెంట్స్, కాన్ఫరెన్స్ అండ్ బయట లైక్ మైండెడ్ పీపుల్స్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. ఎస్, అలాంటి ప్లేసెస్ లో వెళ్ళాలి. అలాంటి ప్లేస్ లో వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతారు. సో అలాంటి వాళ్ళతో పరిచయం చేసుకొని మళ్ళీ వాళ్ళని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు బిజినెస్ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుంది. ఇది ఒకటి నెట్వర్కింగ్. ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటేనే బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతుంది. మనలాగా ఆలోచించే వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుంది. సో మనలాగా ఆలోచించే టీమ్ ని కూడా వెతకడం కూడా నెట్వర్కింగ్ కిందకి వస్తుంది. ఎస్, క్వాలిటీ ప్లేస్ లో క్వాలిటీ టీమ్ ఉంటారు. సో ఆ క్వాలిటీ ప్లేస్, క్వాలిటీ టీమ్ ఎక్కడైతే ఉంటారో అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ టీమ్ మెంబర్స్ ని కూడా పట్టుకొచ్చి వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. సో అందుకోసం నేను ఏమంటున్నానంటే మంచి మంచి మీటింగ్స్, క్లబ్స్ ఇలాంటివి ఉంటాయి. సో అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే అక్కడ క్వాలిటీ పీపుల్ అనేది మనకు దొరుకుతారు. కొంతమంది క్వాలిటీ కస్టమర్స్ దొరుకుతారు, కొంతమంది కో ఫౌండర్స్ దొరుకుతారు, పార్ట్నర్స్ దొరుకుతారు, ఆర్ మంచి టీమ్ అనేది దొరుకుతారు. సో వీళ్ళందరూ కలిసి మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఇదంతా చేయాల్సిన బాధ్యత బిజినెస్ ఓనర్ ఉంటుంది అన్నమాట. సో అందుకోసం బిజినెస్ ఓనర్ బిజినెస్ నుంచి బయటకు వచ్చి క్వాలిటీ పీపుల్ పైన ఫోకస్ అనేది చేయాలి. యువర్ నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ అంటుంటాం కదా. సో అందుకోసం దీన్ని ఈ విధానంగా యూజ్ చేసుకొని ప్రోగ్రెస్ చేసుకోవాలి.